Welcome to AS Digital Vlogs. బ్యాంకింగ్ రంగంలో కెరియర్ కోసం ఎదురుచూస్తున్నారా? అయితే పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుండి ఒక సూపర్ న్యూస్ వచ్చింది. వాళ్ల 2026 అప్రెంటిస్ ప్రోగ్రాం ద్వారా దేశవ్యాప్తంగా వేలాది మందికి ఒక పెద్ద అవకాశం రాబోతుంది. దీని గురించి మరిన్ని వివరాలు ఇప్పుడు చూసేద్దాం. ఏకంగా 5138. అవును, మీరు విన్నది కరెక్టే. పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఈ ఒక్క నోటిఫికేషన్ ద్వారా ఇన్ని అప్రెంటిస్ ఖాళీలను భర్తీ చేయబోతోంది. ఇది చాలా పెద్ద నంబర్ కదూ? ఈ అవకాశాలు కేవలం పెద్ద పెద్ద నగరాలకే పరిమితం కాదు. దేశంలోని ప్రతి మూల నుంచి గ్రాడ్యుయేట్స్ అప్లై చేసుకునేలా ఈ 5138 వేకెన్సీస్ని దేశవ్యాప్తంగా విస్తరించారు. అంటే ఇది నిజంగా ఒక నేషనల్ లెవెల్ రిక్రూట్మెంట్ అన్నమాట. ఇంత పెద్ద సంఖ్యలో ఖాళీలు ఉన్నాయని తెలిసాక మనందరికీ మొదట వచ్చే డౌటేంటి? అసలు నేను దీనికి ఎలిజిబులా కాదా అని. సో ఆ అర్హత ప్రమాణాలు ఏంటో ఇప్పుడు క్లియర్గా చూసేద్దాం. ఈ ప్రశ్నకు సమాధానం మన దరఖాస్తుకు చాలా ముఖ్యం. చూద్దాం. ఓకే, అర్హత ప్రమాణాలు చాలా స్ట్రెయిట్ ఫార్వర్డ్గా ఉన్నాయి. ముఖ్యంగా ఏజ్. జనవరి 1, 2026 నాటికి వయస్సు 20 నుంచి 28 ఏళ్ల మధ్యలో ఉండాలి. ఇక ఎడ్యుకేషన్ విషయానికొస్తే చాలా సింపుల్. ఏ విభాగంలోనైనా సరే ఒక డిగ్రీ పూర్తి చేసి ఉంటే చాలు. అండ్ అఫ్కోర్స్ భారత పౌరులై ఉండాలి. అయితే ఈ ఏజ్ లిమిట్ అందరికీ ఒకేలా ఉంటుందా? లేదా కొన్ని కేటగిరీల వాళ్లకు ఏమైనా రిలాక్సేషన్స్ లాంటివి ఉన్నాయా? ఇది చాలా మందికొచ్చే డౌట్. ఉన్నాయి. గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్లు, ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్లు, ఇంకా దివ్యాంగులకైతే ఏకంగా 10 ఏళ్ల వరకు ఏజ్ రిలాక్సేషన్ ఉంది. ఓకే, ఎలిజిబిలిటీ ఉంది అని కన్ఫర్మ్ చేసుకున్నాక మనం వెంటనే ఫోకస్ చేయాల్సిన విషయం ఏంటంటే డేట్స్. ఈ ఇంపార్టెంట్ తేదీలను అస్సలు మిస్ కావద్దు. ఇక్కడ ఒక చాలా ముఖ్యమైన విషయం గమనించాలి. అప్లికేషన్స్కి టైం చాలా తక్కువ ఉంది. ఫిబ్రవరి 8న స్టార్ట్ అయితే 24ను క్లోజ్ అయిపోతున్నాయి. అంటే జస్ట్ 16 రోజులు. అంతేకాదు, ఎగ్జామ్ కూడా వెంటనే మార్చి మొదటి వారంలోనే జరగవచ్చు. సో ప్రిపేర్ అవ్వడానికి కూడా ఎక్కువ టైం లేదన్నమాట. ఇన్ని వేల జాబ్స్ ఉన్నాయి అంటున్నారు. సరే, కానీ అవి ఎక్కడెక్కడున్నాయి? మన స్టేట్లో ఎన్నున్నాయి? ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ చూస్తే మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఈ అవకాశాలు కేవలం కొన్ని మెయిన్ సిటీస్కే పరిమితం కాలేదు. అండమాన్ నుంచి వెస్ట్ బెంగాల్ వరకు, అంటే ఆల్మోస్ట్ ఇండియాలో ఉన్న ప్రతి రాష్ట్రంలోనూ వేకెన్సీసున్నాయి. ఒకసారి వేకెన్సీస్ డిస్ట్రిబ్యూషన్ చూస్తే ఉత్తరప్రదేశ్, యూపీలో ఏకంగా 814 సీట్లతో టాప్లో ఉంది. దాని తర్వాత వెస్ట్ బెంగాల్ ఇంకా పంజాబ్ రాష్ట్రాలున్నాయి. సో ఆయా రాష్ట్రాల వాళ్లకు ఇది నిజంగా ఒక గోల్డెన్ ఆపర్చునిటీ. ఇది జస్ట్ ఒక శాంపిల్ మాత్రమే. మీ సొంత రాష్ట్రంలో లేదా మీకు నచ్చిన చోట ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో తెలుసుకోవాలంటే అఫీషియల్ నోటిఫికేషన్ తప్పకుండా చెక్ చేయండి. ఓకే, ఎలిజిబిలిటీ, డేట్స్, లొకేషన్స్ అన్నీ చూశాం. ఇప్పుడు అసలు మ్యాటర్కి వద్దాం. ఈ అప్రెంటిస్షిప్లో అసలు ఏముంటుంది మరియు ఎలా అప్లై చేయాలి? ఈ అప్రెంటిస్షిప్ అంటే జస్ట్ ఒక జాబ్ కాదు, ఇదొక ట్రైనింగ్ ప్రోగ్రామ్. మరి ఆ ట్రైనింగ్ ఎలా ఉంటుందో ఒకసారి చూద్దామా? మొత్తం ట్రైనింగ్ డ్యూరేషన్ 1 ఇయర్. ఇందులో ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటంటే క్లాస్ రూమ్ ట్రైనింగ్ కేవలం 2 వారాలే. మిగిలిన 50 వారాలు అంటే ఆల్మోస్ట్ 1 ఇయర్ మొత్తం డైరెక్ట్గా బ్యాంక్ బ్రాంచ్లో పనిచేస్తూనే నేర్చుకుంటారు. అంటే ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ అన్నమాట. ఇది చాలా వాల్యుబుల్. సరే, ఇప్పుడు ఈ అవకాశాన్ని ఎలా అందుకోవాలో చూద్దాం. అప్లికేషన్ ప్రాసెస్ చాలా సింపుల్. ఆ స్టెప్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ పిఎన్బి అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళాలి. అక్కడ రిక్రూట్మెంట్స్ అని ఒక సెక్షన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేయండి. ఆ తర్వాత BFSI సెక్టార్ స్కిల్ కౌన్సిల్ పోర్టల్కు దారితీసే లింక్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేసి మీ ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్ చేస్తే సరిపోతుంది. సో ఫైనల్గా ఒక్క మాటలో చెప్పాలంటే ఇది 5000 మందికి పైగా గ్రాడ్యుయేట్స్ ఇండియన్ బ్యాంకింగ్ సెక్టర్లో వాళ్ల కెరియర్ను స్టార్ట్ చేయడానికి ఒక అద్భుతమైన అవకాశం. ఇది కేవలం ఒక ట్రైనింగ్ కాదు, ఫ్యూచర్కి ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్. ఇప్పుడు అన్ని వివరాలు మన ముందున్నాయి. ఇప్పుడు మీ వంతు. బ్యాంకింగ్ ఫీల్డ్లో మీ క్యారియర్ జర్నీని స్టార్ట్ చేయడానికి ఇది కరెక్ట్ ఫస్ట్ స్టెప్ అనిపిస్తుందా? ఒకసారి ఆలోచించండి. మీ ఫ్యూచర్ కోసం సరైన డెసిషన్ తీసుకోండి.